your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, యుఎస్ఏ సిచ్యువేషన్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఇంకా ఏంటంటే ఇయర్ బై ఇయర్ యుఎస్కి వెళ్ళి చదువుకునే వాళ్ళ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. అది కూడా ఇప్పుడు ట్రంప్ రాకున్న ముందు వరకు. అది సెకండ్ టర్మ్. అయితే ఎప్పుడైతే ట్రంప్ సెకండ్ టైం వచ్చాడో అప్పటి నుంచి కూడా ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో యూఎస్కి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తూ ఉంది. అండ్ అక్కడ సిచ్యువేషన్స్ అనేది కూడా బాగాలేవు. అరే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కొన్ని న్యూసెస్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము. అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ చదువుకోవడానికి వెళ్ళొచ్చా లేదా, ఇలాంటి బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా మనకు చెప్పడానికి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ అయిన శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ట్రంప్ సెకండ్ టైం వచ్చిన తర్వాత నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ మీద పగబట్టాడా ఏంటి సార్? ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైనా కానీ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ఫస్ట్ ఆప్షన్ యూఎస్ఏ. మరి యూఎస్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు ఇలా? యాక్చువల్గా మొత్తం మీరు ఇండియా నుంచి చూస్తే కనుక లాస్ట్ 10 to 15 ఇయర్స్ నుంచి చూస్తే కనుక హైదరాబాద్ కానీ లేదా తెలుగు స్టేట్స్ నుంచి కానీ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ వీసాస్ ఇష్యూడ్ ఫ్రమ్ ఎంటైర్ ఇండియా చూస్తే కనుక ఏపీఆర్ తెలంగాణ జాయింట్ తెలుగు స్టేట్స్ కలిపితే 50% స్టూడెంట్స్ యూఎస్లో చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఎస్పెషల్లీ చూస్తే కనుక అన్ని వీసాస్ ఇష్యూ చేశారు. ట్రంప్ సెకండ్ టైం వచ్చాక మారింది ఏంటి? ఒకటి, ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అని 2 డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయండి. ప్రీ కోవిడ్ ముందు వరకు యూఎస్ యూనివర్సిటీస్లో చాలా మందికి వెల్కమ్ చేశారు. సింపుల్ టెస్ట్లు అంటే ఎంట్రీ లెవెల్ రిక్వైర్మెంట్స్ చాలా వరకు తగ్గించారు. తగ్గించడంతో అసలు యూఎస్కి వెళ్దాం అనుకునే వాళ్ళు లేదా ఇంతకుముందు ఎప్పుడో వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో వెళ్ళాక ఏం జరిగింది అంటే కొందరు దాన్ని మిస్యూజ్ చేయడం అనేది ఏం జరిగింది. నేను ఓన్లీ తెలుగు స్టూడెంట్స్ అని అనట్లేదు, ఓవరాల్గా ఇండియా నుంచి మేబీ సమ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేదా ఇంకొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు. ఒక స్టేట్ అని చెప్పలేను కానీ ఓవరాల్గా మిస్యూజ్ అనేది జరిగింది. చాలామంది ఆ కాలేజీలోకి వెళ్ళడము, దాని గురించి పెద్ద యూనివర్సిటీ పైన వీసాకి వెళ్ళడము, అక్కడ నుంచి చిన్న కాలేజీకి షిఫ్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ జరిగాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎకనామీ ఆఫ్ ద యూఎస్ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి తీసుకుంటే కన్నా కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఉంది. వెరీ ఇట్ యూస్ టు రూల్ ద వరల్డ్ టెక్నాలజీ పరంగా కానీ దేని పరంగా కానీ. ఇప్పుడు ఆ ఎకనామీ అనేది కొంచెం స్లో డౌన్ అవ్వడం వల్ల సో వాళ్ళకి నెట్ మైగ్రేషన్ మొత్తం నెట్ ఇమిగ్రేషన్ తగ్గించాలి అనే వన్ ఆఫ్ ద స్లోగన్ తోటే ట్రంప్ అనేది ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. సో అది అయినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్లస్ ఈ వాంటెడ్ టు డూ దట్ అనేది కొన్ని ఆశ్చర్యకరమైన పాలసీస్ కింద తీసుకొచ్చారు, నో డౌట్. అండ్ ఎస్పెషల్ ఇవాళ మార్నింగ్ న్యూస్ ఏంటి అంటే పొద్దున్న లేవగానే ఇప్పుడు H1B అనే దానికి $1 lakh కంపెనీ పే చేస్తేనే ఆ స్పాన్సర్షిప్ అనేది యాక్సెప్టబుల్ అని వచ్చారు. ఇది $1 lakh. ఇది ఒక పిడుగు లాంటి వార్తనే చెప్పాలి, టు బీ ఆనెస్ట్. H1B ఎవరైతే అప్లై చేస్తున్నారో, సో జనరల్గా 85,000 వరకు ఇది మామూలుగా లాటరీ సిస్టంలో ఉండేది. అప్పుడు సుమారుగా $1,700 to $4,200 ఐ థింక్ ఈజ్ ద హైయెస్ట్. $4,200 or $4,500 వాజ్ హైయెస్ట్ విత్ లాటరీ సిస్టమ్. 85,000 వీసాస్ ఉండేవి. ఇప్పుడు అది ఒక్కసారిగా 1,700 to ఆర్ ఈవెన్ మీరు 4,000 తీసుకున్న 22 టైమ్స్ దాని బిన్ ఇంక్రీస్డ్. అంటే $1,00,000 అంటే సుమారుగా 85 లక్షల నుంచి 90 లక్షల వరకు మన ఇండియన్ కరెన్సీలో ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తేనే ఇప్పుడు H1B వెళ్ళడానికి. అంటే ఇది ఇవాళే వచ్చింది క్లారిటీగా, ఇది దేనికి అప్లై అనేది మేబీ ఒక 1 వీక్లో తెలుస్తుండొచ్చు. బట్ సూచనాప్రాయంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఇది మాత్రం డైరెక్ట్గా H1B మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కానీ జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో అయినా కానీ ఇబ్బందులు జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఎవరైతే పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ అని 2 ఉంటాయండి. జనరల్గా ఆన్ క్యాంపస్ అన్ని యూనివర్సిటీస్ ఒక సెమిస్టర్ తర్వాత 20 hours per week అనేది లీగల్గా పర్మిట్ ఉంటుంది. జనరల్గా మన స్టూడెంట్స్ అందరూ ఇంటర్న్షిప్స్ ద్వారా కానీ లేదా అసిస్టెంట్షిప్ ద్వారా కానీ వర్క్ చేసుకుంటారు. కాకపోతే అంతకుముందు గవర్నమెంట్ కొంచెం లిబరల్గా ఉండడం వల్ల కొందరు స్టూడెంట్స్ వెళ్ళడము, ఎక్స్ట్రా అవర్స్ పనిచేయడము ఇలాంటివి చేశారు. సో చేయడం వల్ల అది అబ్యూజ్ అయింది అనే సిస్టమ్ తోటి ఇప్పుడు ట్రంప్ వచ్చాక బాగా స్ట్రిక్ట్ చేశారు. ఓకే.
అంటే ఆయన ఏమంటారు 20 అవర్స్ పర్ వీక్ అన్నప్పుడు 20 అవర్స్ పర్ వీకే చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ చేసుకోకూడదు. అయితే అంతకుముందు ఒక 4-5 ఇయర్స్ నుంచి అది ఫ్రీగా వదలడం వల్ల ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి మైండ్ సెట్ ఏమైందంటే అక్కడే ఇబ్బందులున్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందులాగా పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఫీజు కట్టుకోలేము లేదా ఇంటికి డబ్బులు పంపియలేము అనేది సిట్యుయేషన్. విచ్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. అంటే నాట్ ఓన్లీ అమెరికానే కాదు, ఓవరాల్‌గా మీరు వెస్టర్న్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా ఇప్పుడు ఈ స్లో డౌన్ అనేది మాత్రం ఎక్కడైనా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. అంటే ఎంప్లాయ్‌మెంట్‌లో గానీ, ఏదైనా కానీ. సేమ్ థింగ్ అక్కడ లోకల్స్‌లో గిన ఒక ఫీలింగ్ వీళ్ళెక్కడి నుంచో వచ్చి మా జాబ్స్ ఎళ్ళిపోతున్నాయి అనేది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. సో, దాన్ని గినక వీళ్ళు జియో పొలిటికల్ సినారియో గిన అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఆర్ ఇండియా చూసినా గానీ అంత హెల్తీగా అయితే లేవు రిలేషన్స్. మీకు మొన్ననే చూసుంటారు టారిఫ్స్ గానీ, అవి గానీ. సో, 50% వరకు చేశారు. సో, ఆ జియో పొలిటికల్ ఇంపాక్ట్ అనేది గిన దీనిపైన చూపెట్టొచ్చు. కాకపోతే ఏ పాలిసీ చేసినా అది ఇండియన్ ఒక్కరికే వర్తించదు. ఇండియా ఒక కంట్రీకే వర్తించదు. ఇప్పుడు ఏదైతే H-1B పాలిసీ ఏదైతే మారిందో ఇది గ్లోబల్. కాకపోతే ఆళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అనేది మాత్రం ఇండియన్స్. ఎందుకు అంటే ఇప్పుడు 100 మందిలో 71% ఆర్ ఇండియన్స్ హూ అప్లై ఫర్ H-1B. సో, మామూలుగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్ ఈ దాంట్లో ఈ ఫీల్డ్‌లో ఎక్కువ మంది H-1B అనేది అప్లై చేస్తుంటారు. సో, ఇందులో వచ్చేసి 71% ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే నెక్స్ట్ కంట్రీ ఈస్ చైనా విత్ 12%. ఓకే. ఇంకా మిగతా అన్ని చిన్న 3-4% డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వస్తారు. సో, ఇది 1990లో ఫస్ట్‌లో H-1B అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకు లాటరీ సిస్టమ్‌లోనే ఉండేది. సో, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది లేదా ఫ్యూచర్ ఇది H-1Bకి ప్రస్తుతానికైతే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది ఆల్రెడీ అక్కడ అమెరికాలో చదువుతున్న విద్యార్థులకి ఎవరైతే ఓపీటీ అంటారో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే 2 ఇయర్స్ కోర్స్ అయిపోయాక 3 ఇయర్స్ వరకే వాళ్ళు ఓపీటీ మీద ఉంటారు. ఓపీటీ టు H-1B వెళ్ళే వాళ్ళకు ఇది ఇంపాక్ట్ కాదు. ఓకే. కాకపోతే ఇంకా క్లియర్‌గా డీటెయిల్స్ అనేది రాలేదు. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దానిపైన ఎలాంటి కామెంట్ లేదు. అంటే ఓపీటీ టు H-1B అనేది సేఫ్. అంటే స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అంటే ఇండియా నుంచి డైరెక్ట్‌గా H-1B మీద వెళ్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఈస్ ద హైయెస్ట్ రిక్రూటర్ ఇన్ అమెరికా. 10,514 సంథింగ్ 10,000 ఆడ్ మెంబర్స్ ఆర్ ఆన్ H-1B. నెక్స్ట్ ఈస్ మన ఇండియన్ కంపెనీ TCS. 5,300 500 ఉన్నాయి. దెన్ మెటా ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. హైయెస్ట్ ఈస్ 10,000. యావరేజ్‌గా తీసుకుంటే మీరు 3,000-4,000 పీపుల్ దీస్ కంపెనీస్ ఆర్ రిక్రూటింగ్ అవుట్ ఆఫ్ దట్ 85,000. సో, వీళ్ళకనేది పెద్ద ఇంపాక్ట్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు పంపించే దానికి వేరే ప్రొవిజన్స్ కింద ఉన్నాయి. లైక్ ఇప్పుడు బిజినెస్ వీసా మీద వెళ్ళడము, 6 మంత్స్ వరకు అక్కడ చేపియడము, L1, L2 అలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో, వీ హావ్ టు సీ ఇంకా ఇది ఎగ్జాక్ట్ పాలిసీ ఫార్మ్ అవుతుందా లేకపోతే అయితే ఇది ఏదైనా అప్పటికి ఈ పాలిసీ అనేది మాత్రం ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 ఇయర్ వరకే ఎగ్జిస్టెన్స్‌లో ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ 1 ఇయర్. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏ కంట్రీ అయినా ఇప్పుడు ఒక పాలిసీ మార్చారు. పాలిసీ మార్చడం కొంచెం ఈజీయే కావచ్చు. కాకపోతే మీకు ఇమ్మీడియట్‌గా అన్ని రిసోర్సెస్ డెవలప్ చేయడం అనేది మాత్రం అంత ఈజీ కాదు. ఒక స్టూడెంట్స్ ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఇండియన్స్ కావచ్చు, వేరే కంట్రీ వాళ్ళు కావచ్చు. వాళ్ళను గ్రాస్ప్ చేసుకోవచ్చు నో డౌట్. కానీ హైలీ స్కిల్డ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వీటికైతే ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుందో అలాంటి రిసోర్సెస్ అనేది నాకు తెలిసినంత వరకు ఓవర్ నైట్‌లో ఏ కంట్రీకైనా ప్రొడ్యూస్ చేయలేదు. అట్లాంటప్పుడు మనం తెచ్చుకోవాల్సిందే అన్నట్టు ఉంటుంది. తెచ్చుకోవాల్సిందే తప్పదని నేను అనుకుంటున్నాను. లేదా ఆటోమేటిక్‌గా కంపెనీసే ఆ కంట్రీ నుంచి మూవ్ అవుట్ అయ్యి వేరే కంట్రీస్‌లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. అది ఓవరాల్ ఏ కంట్రీ ఎకనామిక్ అయినా చాలా ప్రాబ్లమ్ అవుతుంది అలా గనుక అవుతే. సార్ ఫ్రమ్ మెనీ ఇయర్స్‌గా మీరైతే ఒక కన్సల్టెన్సీ నడుపుతూ ఉన్నారు. గోయింగ్ ఆన్. అయితే ఈ ఇయర్‌లో గమనించుకుంటూ ఉంటే సో, యూఎస్‌కి వెళ్ళే స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ కానీ అంటే వేరే కంట్రీస్ వైపు వెళ్ళడానికి కానీ సో, ఏం చెప్తున్నారు? ఎందుకు రీజన్స్ ఏమైనా చెప్తున్నారా? ఒకటండి ఎక్కడైనా గానీ అన్‌సర్టెనిటీ అనేది ఎక్కడైతే ఉందో ఎవరు గానీ అక్కడ వెళ్ళాలని అనుకోరు. ఓకే. సో, అక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ అయింది అనే దానికంటే కూడా డైలీ మనకి మీడియాలో వచ్చే న్యూస్ గానీ లేకపోతే పొద్దున్న లేస్తే మనం చూసే 2 న్యూస్. ట్రంప్ ఏమన్నాడు? ఒకటి టారిఫ్స్ గురించి మాట్లాడా లేకుంటే ఇమిగ్రేషన్ గురించి మాట్లాడా. సో, ఈ 2 చూసినప్పుడు ఒక పేరెంట్‌కి గానీ ఇప్పుడు నేను ఒక పేరెంట్ అండి. నాకు ఒక అబ్బాయో, అమ్మాయో ఉంది. నేను పంపియాలనుకున్నప్పుడు అది ఏమాత్రం 1% డౌట్ ఉన్న నా మైండ్‌లో పంపియొద్దనే కోరుకుంటాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఫియర్ అనేది ఉంటుంది. ఓకే. అది ఫ్యాక్టా? కాదా? అని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి అవేర్‌నెస్ ఉన్నది అనేది చాలా తక్కువ. అలానే సిట్యుయేషన్స్ ఏం కాలేవని కాదు. ఎక్కడో దగ్గర రూల్ బ్రేక్ చేసినప్పుడు
వాళ్ళు ఆ పాత ఎగిన పట్టుకొని కొందరిని డిపోర్ట్ చేయడం జరిగింది ఇండియాకి. ఓకే. ఓకే. సో, వాళ్ళు వచ్చినప్పుడు ఏంది అంటే ఇప్పుడు ఎవరైనా నేను అక్కడ లా బ్రేక్ చేశానని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. హ్మ్. నన్ను డిపోర్ట్ చేశారనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు డిపోర్ట్ చేశారనేది నెక్స్ట్ స్టోరీ. కాకపోతే రూల్స్ అనేది బాగా స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు నోబడీ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఓకే. కొంచెం ఆ బ్రీతింగ్ స్పేస్ అనేది లేదు అనిపిస్తుంది. సో, హ్మ్. మేబీ దట్ ఈస్ ద రీజన్. అందుకే యూఎస్‌కి నేను డిక్లైన్ చూస్తే ఎస్పెషల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే హైదరాబాద్ నుంచి గానీ, ఏపీ, తెలంగాణ నుంచి గానీ చాలా ఒక 60-70% డిక్లైన్ ఉన్నది మాత్రం వాస్తవం. మనం ఇంతకుముందు 100 మందిని పంపించేది ఇప్పుడు 20-30% స్టూడెంట్స్ మాత్రమే పంపించగలుగుతున్నాం. చాలా డ్రాప్ సార్. చాలా డ్రాప్ అండి. హ్యూజ్ ఓకే. డ్రాప్. అలాగే కేవలం యూఎస్ గురించనే కాకుండా ఇటు ఆస్ట్రేలియా, కెనడా అండ్ ఈవెన్ లండన్, యూకేకి వెళ్ళాలనుకున్నా కానీ స్టూడెంట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే అక్కడ కూడా ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ, లేకపోతే అక్కడికున్న ఉద్యోగ అవకాశాలు కానీ వెళ్ళడానికి చాలా టైట్ చేశారని కూడా మేము మొన్నటి వింటూ ఉన్నాం. వరకు కెనడా అనేది ఎలా అంటే యూఎస్ తర్వాత ఓ టైంలో యూఎస్ కన్నా గాని ఎక్కువ మంది ఇండియా నుంచి కెనడాకి వెళ్ళిన కెనడాకి సిట్యుయేషన్ ఉండేది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి. సో, ఎప్పుడైతే ఆ జియో పొలిటికల్ సినారియో అనేది మారిందో 2 కంట్రీస్ మధ్యల ప్లస్ ఇంకోటి ఏందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది గిన హ్యూజ్ క్రైసిస్ హ్మ్. అనేది కెనడా ఉంది. అది కాకుండా మన అకామిడేషన్ గానీ, హౌసింగ్ గానీ హ్మ్. చాలా మటుకు స్టూడెంట్స్ చాలా డిఫికల్ట్ ఫేస్ చేశారు. ఎప్పుడు చెప్పాలంటే ఇండియన్స్‌కి ఐ మీన్ ఎస్పెషల్లీ తెలుగు విద్యార్థులకు చెప్పాలంటే అమెరికా వాస్ హిస్ ఫేవరెట్ డెస్టినేషన్. యాహ్! ఓకే. మధ్యలో అప్పుడు కొంచెం సిట్యుయేషన్స్ వల్ల కొంతమంది కెనడాకి వెళ్లారు, కొందరు యూకేకెళ్లారు, కొందరు ఆస్ట్రేలియాకెళ్లారు. హ్మ్. కాకపోతే ఉన్న సిట్యుయేషన్‌లో హైయెస్ట్ నంబర్స్ ఎప్పుడు వెళ్ళేది మాత్రం అమెరికాకే ఉండేది. ఎందుకంటే అమెరికా అలాంటి ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేసింది హ్మ్. ఇండియన్స్‌కి. అంటే ఒక 2 ఇయర్స్ కనుక కష్టపడి చదువుకున్న ఆ ఫీస్ కట్టుకోగలిగితే, ఓ 3 ఇయర్స్ ఓపీటీ ఆ తర్వాత హెచ్-1బీ ఒక 3 ఇయర్స్ ఎక్స్టెండబుల్ టు అనదర్ 3 ఇయర్స్ ఓవరాల్‌గా ఒక 6 ఇయర్స్ ఆఫ్ టైమ్ అనేది వాళ్ళక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళు. హ్మ్. అంటే బేసికల్‌గా అంటే ఒక పేరెంట్ మైండ్ సెట్‌గా ఆలోచిస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం గదా! యాహ్! అంటే మనం ఒక 30 లక్షలు ఖర్చు పెట్టాము. ఆ డబ్బులు బ్యాక్ వస్తాయి అనే నమ్మకం అనేది ఆ కంట్రీ క్రియేట్ చేయగలిగాయి. అది దానికన్నా ఇంకెక్కువనే సంపాదిస్తాం ఓకే. అనేది క్రియేట్ చేయగలిగింది కాబట్టి ఇన్ని లక్షల మంది ఎళ్లారు. ఇప్పుడు కాదు 1990s నుంచి చాలా హ్యూజ్ నంబర్స్ ఇండియా నుంచి వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆల్టర్‌నేట్‌గా గనుక చూస్తే గనక అమెరికా కాకుండా చాలామంది ఇప్పుడు మేము పంపిస్తున్న స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నారండి. జర్మనీ వైపు. జర్మనీ ఓకే. వైపు. సో, జర్మనీ ఎందుకు అంటే జర్మనీ ఈస్ ఒక చాలా తక్కువ అంటే కొన్ని దేశాల్లోనే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గిన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఓకే. సో, జర్మనీ ఈస్ వన్ అమాంగ్ దెమ్. హుహు. సో, జర్మనీలో ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకోవచ్చు. హుహు. మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళు గాని, వాళ్ళు ఒక్క రూపాయి గిన కట్టకుండా ఫ్రీగా చదువుకోవచ్చు. లేదా మినిమల్ ఫీస్ గిన ఉంది పబ్లిక్ యూనివర్సిటీస్‌లో. అంటే ఒక 1000 టు 2000 యూరోస్ అంటే ఒక యూరోస్. 1,00,000-2,00,000 మధ్యలో పర్ సెమిస్టర్. అంటే ఒక 5-6 లాక్స్‌లో మీది మాస్టర్స్ అయిపోతుంది. ప్లస్ ఆపర్చునిటీస్ వైస్ చూసినా గానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. రీసెంట్‌గా జర్మన్ గవర్నమెంట్ గిన రిలీజ్ చేసిన ఒక న్యూస్ ఏంది అంటే ఇప్పుడు ఇంటర్న్‌షిప్ గిన ఎవరైనా ఇండియా నుంచి వెళ్ళాలి అనుకుంటే హ్మ్. ఫర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ దేనికైనా గానీ వీసా లేకుండా గానీ ఎళ్ళొచ్చు. ఓహ్! సో, జర్మనీ ఈస్ ఓపెనింగ్ నౌ దేర్ డోర్స్ టు ఇండియన్స్. ఎందుకంటే వాళ్ళకున్న పాపులేషన్ యూత్ పాపులేషన్ చాలా తక్కువ ఉంది. సో, దే వాంట్ యంగ్‌స్టర్స్ టు కమ్, స్టడీ అండ్ సెటిల్ ఇన్ దట్ కంట్రీ. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ ఇంజినీరింగ్ అయిపోయిన స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది బయటకొస్తున్నారు. అందులో మినిమమ్ ఒక 30,000-40,000 స్టూడెంట్స్ ఖచ్చితంగా అబ్రాడ్‌కెళ్ళిపోవాలనే ప్లాన్స్ అనేది పెట్టుకొని బయటకి అడుగు పెడుతుంటారనమాట. రైట్. సో, అలా వచ్చిన తర్వాత మెయిన్ మనం వెళ్ళే కంట్రీకే అరే! వెళ్ళలేము అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళ చూపు ఓన్లీ జర్మనీ వైపు అట్లా కాకుండా ఇంకా వేరే వేరే కంట్రీస్ వైపు కూడా పడుతున్నాయా? డెఫినెట్‌లీ. సో, అంటే ఎలాంటి కంట్రీస్ మీద వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళనుకోవచ్చు? స్టూడెంట్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఏమంటారు జెన్ జీ అంటారు గదా! హ్మ్. సో, జెన్ జీలో ఏందంటే రీసెంట్‌గా ఒక స్టూడెంట్ అండ్ పేరెంట్ వచ్చారు. హ్మ్. వచ్చి మీరు ఏ కంట్రీ వెళ్తామనుకుంటున్నారంటే జపాన్ అంటాడు. నేనన్నాను జపాన్ అయితే మేము పంపియము. మాకైతే ఆ ట్రాక్ రికార్డ్ గిన లేదు. జపాన్‌లో వెళ్లి ఏం జరిగిందని. మీరెందుకెళ్ళి జపాన్ వెళ్దాం అనుకుంటున్నారు అన్నా. హ్మ్. అంటే ఇంట్రెస్టింగ్‌గా ఏం చెప్తాను నేను చిన్నప్పటి నుంచి జపానీస్ కార్టూన్సే చూసాను. సో, కాబట్టి జపాన్ వెళ్దాం అనుకుంటున్నారు అంటాడు. సో, ఓకే. నేనేమంటానంటే బికాజ్ ఏదో కార్టూన్ చూసారనో, సినిమా చూసాననో అనేది డిసిషన్‌లో ఉండకూడదు. అంటే కొన్ని పారామీటర్స్ అనేది మామూలుగా ఎనీ స్టూడెంట్ హోంవర్క్ అనేది చేయాలండి. హ్మ్. మనం ఏ కంట్రీకెళ్తున్నాము? ఎలాంటి యూనివర్సిటీకెళ్తున్నాము? ఆ యూనివర్సిటీకి అక్రిడిటేషన్ ఉందా? నేను చేసే కోర్సు అక్కడ కోర్స్ కరిక్యులమ్ గాని, ఫ్యాకల్టీస్ గాని ఇవి బాగా ఉన్నాయా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ దాని ఫీజ్ మనం అఫోర్డబులా? కాదా? హ్మ్. మనం ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్తే సరిపోతాయా? లోన్ తీసుకోవాలా? లేకపోతే అక్కడేదో జాబ్ చేసి కట్టేద్దాము అనుకుంటే మాత్రం ఇప్పుడు ఏ కంట్రీలో పాసిబుల్ కాదు. ఓకే. అన్‌లెస్ యూ గెట్ ఫండింగ్. హ్మ్.
సో, అది అయిపోయాక నాకు ఆపర్చునిటీస్ ఏమున్నాయి? మీ ఉద్దేశం గనుక యాస్ ఎ స్టూడెంట్ అక్కడికెళ్ళాక నేను అక్కడే ఉండాలి. ఒక 2, 3 ఇయర్స్ జాబ్ జేసుకోవాలనో, లేకపోతే అక్కడే సెటిల్ గావాలనో, పీఆర్ తీసుకోవాలని అనుకుంటే, ఆ కంట్రీ అవి ప్రొవైడ్ చేస్తుందా లేదా ఇమ్మిగ్రేషన్ రూల్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకుముందు మన స్టూడెంట్స్ ఎవరైనా అక్కడికెళ్లారా? వాట్ ఈస్ దేర్ ఎక్స్‌పీరియన్స్? ఇప్పుడు చాలా కంట్రీస్ కొన్ని కరెన్సీ చూస్తే 100, 120 ఉంటాయి. ఇండియన్ కరెన్సీతో చూస్తే. కానీ అక్కడికెళ్తే ఏముండదు. ఇప్పుడు యూరో అంటే ఎక్కడైనా యూరో అంటే 80 టు 100 రూపీస్‌కి ఉంది ఇప్పుడు. 100 రూపీస్‌ని టచ్ అయింది. బట్ యూరోపియన్ యూనియన్‌లో అన్ని కంట్రీస్ సేమ్ సిట్యుయేషన్‌లో లేవు. ఓకే. సో, మేబీ యూరో ఈజ్ 100 రూపీస్. కానీ మనకు 1:100 టైమ్స్ ఇన్‌కమ్ ఏమి ఉండదక్కడ. ఆహా! సో, అక్కడ టాక్సెస్ ఏమున్నాయి? ఇలాంటియి అన్నీ తెలుసుకొని వెళ్ళడం వల్ల ఇట్ ఈస్ సేఫ్. ఓకే. ఏదో ఇన్‌స్టింక్ట్ డిసిషన్ సినిమా చూడ్డమో, ఒక కార్టూన్ చూడడమో, దానివల్ల లేకపోతే మనకి చిప్పటి నుంచి కొరియన్ ఫుడ్ ఇష్టము, జపనీస్ ఫుడ్ ఇష్టము, చైనీస్ ఫుడ్ ఇష్టము అని ఆ కంట్రీకెళ్ళిపోతే ఇబ్బందులైతే తప్పవు. సో, మనం వెళ్ళే దాంట్లో కంట్రీ లాంగ్వేజ్ ఏంది? అక్కడ కల్చర్ ఏంది? దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలమా? ఓకే. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడున్న దాంట్లో అడాప్టబిలిటీ ఈస్ ద నెక్స్ట్ థింగ్ అండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏందంటే ఒక ఐటీ అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తే 20, 30 ఇయర్స్ ఉంది. లేకుంటే ఐటీ రెవల్యూషన్ వస్తే ఒక 15, 20 ఇయర్స్ ఉండే. తర్వాత యాప్స్ అన్నారు. ఇప్పుడు ఏఐ అంటున్నారు. డీప్ సీక్ అంటున్నారు. సో, ఇలాంటి రకరకాలుగా మారుతున్నాయి. మీరు దేని టర్మ్ యాస్ టైమ్ గోస్ ఆన్ 20 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్‌కి వచ్చింది. 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్‌కి వచ్చింది. రేపు టెక్నాలజీ 5 ఇయర్స్ నుంచి 1 ఇయర్‌గిన ఉంటదో మారే ఉండదో అవకాశాలు మారే కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో, ఇప్పుడు క్వెషన్ ఏంది అంటే అడాప్టబిలిటీ. నువ్వు ఎంత క్విక్‌గా ఆ కండిషన్స్‌ని అడాప్ట్ చేసుకోగలుగుతావో దోస్ విల్ బి ద సర్వైవర్స్. ఓకే. సో, అడాప్టబిలిటీ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ హాస్ టు థింక్ అబౌట్. అంటే రీసెంట్‌గా చూస్తున్నాం సార్. యూరోపియన్ కంట్రీస్‌లో మనకు ఇండియన్‌కి అంటే ఇండియన్స్ ఉన్న చాలా తక్కువ కమ్యూనిటీ వాళ్ళు కూడా సో, ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అనేది కూడా పెరుగుతున్నారని కూడా చూస్తున్నాం. లైక్ ఐర్లాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ రైట్. అండ్ రొమేనియా, నెదర్లాండ్స్ ఆల్ డిఫరెంట్ కంట్రీస్‌కి కూడా ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తున్నారని కూడా చూస్తున్నాం. సో, బేసికల్‌గా మేము అంటే మా ఇండస్ట్రీలో వి కాల్ ఇట్ యాస్ బిగ్ 4. అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా. కెనడా. దీస్ ఆర్ ద 4 కంట్రీస్ వేర్ దట్ హావ్ ద కెపాసిటీ టు అడాప్ట్. అంటే అంతమంది స్టూడెంట్స్ లక్షల్లో మంది వెళ్ళినా గానీ అక్కడ అకామిడేట్ చేసే అని ఫెసిలిటీస్ గానీ ఇప్పటి నుంచి కాదు కొన్ని ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాయి. సో, వెన్ యూ గో టు సమ్ అదర్ కంట్రీ లైక్ ఐర్లాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఐర్లాండ్ ఈస్ వెరీ పాపులర్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా. ఓకే. ఇప్పుడు మన ఫేస్‌బుక్ హెడ్ క్వార్టర్స్‌కి ఇప్పుడు ఐర్లాండ్‌లో ఉంది. కాకపోతే క్వెషన్ ఏంటి అంటే ఎంతమంది స్టూడెంట్స్ తీసుకో అక్కడ ఎన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి? గట్టిగా చూస్తే గానీ 15, 20 యూనివర్సిటీస్ లేవు. సో, 15, 20 యూనివర్సిటీస్ లేని చోట మనలో నుంచి ఇక్కడ లక్షల మంది వెళ్తే వాళ్ళని అకామిడేట్ చేసుకోగలుగుతుందా? ఓకే. ఓకే. సో, ద ఛాలెంజ్ ఈస్ విత్ ఫస్ట్ ఇప్పుడు ఐర్లాండ్ మొత్తం కంట్రీ తీసుకున్న చిన్న మన స్టేట్ అంతగానే ఉండదు. అండ్ అందులో మొత్తం డబ్లిన్ సిటీ ఈస్ ద క్యాపిటల్. అండ్ డబ్లిన్‌లో లెట్స్ ఒక 30, 40 లాక్స్ పాపులేషన్ ఉందండి. మీరు సెకండ్ లార్జెస్ట్ సిటీ తీసుకున్నా, కార్క్ గానీ ఇంకో తీసుకున్నా 1,00,000 జనాభా ఏం లేదు. సో, అక్కడ ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది గాని మనం ఉన్నాయి కంపెనీస్, ఎంఎన్‌సీ కంపెనీస్ చాలా ఉన్నాయి. టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చాలా ఉండొచ్చు. కాకపోతే వాటి కెపాసిటీ మన టీసీఎస్‌కి అక్కడ ఉంది డబ్లిన్‌లో. కాకపోతే వాళ్ళ కెపాసిటీ ఇక్కడ 1000 మందిని తీసుకునేది అక్కడ 50 మందే ఉండొచ్చు. అక్కడ కంపెనీ ప్రెజెన్స్ ఉండొచ్చు. యాహ్! సో, ఎంతమందిని అకామిడేట్ చేసుకోగలదు ఒకటి. దానికన్నా ముఖ్యంగా ఏంది అంటే మీరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాకపోతే మీరు అక్కడే జాబ్ చేయాలనుకుంటున్నారా? చదువుకొని బ్యాక్ వచ్చేయాలనుకుంటున్నారా? ఓకే. సో, చదువుకోవడమే అయితే ఐర్లాండ్ వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, నెదర్లాండ్స్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఐర్లాండ్ ఒక బెనిఫిట్ ఏంటంటే అండి ఇంగ్లీష్ స్పీకింగ్. బేసికలీ 90% ఆఫ్ ద పీపుల్ ఐరిష్ కన్నా ఇంగ్లీషే మాట్లాడతారు. సో, కాబట్టి యూకే లాగానే ఐర్లాండ్ గిన ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఓకే. సో, కాబట్టి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉండదు. అదే మీరు యూరోపియన్ యూనియన్‌లో ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్, జర్మనీ వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ అలా డిఫరెంట్ కంట్రీ. కాకపోతే అందులో గిన నెదర్లాండ్స్‌లో చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే. సో, మన లాంగ్వేజ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నదంటే నన్ను అడిగితే గనుక వాట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద యూరోపియన్ యూనియన్‌లో అంటే గనుక జర్మనీ ఈస్ వన్ కంట్రీ. డెఫినెట్‌లీ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మన స్టూడెంట్స్ 90% మంది అక్కడ చదువుకున్నాక అక్కడ సెటిల్ అవ్వడము, కొన్ని రోజుల్లోనే జాబ్ చేయాలనుకుంటారు కాబట్టి సో, ఇట్ ఈస్ బెటర్ కంట్రీ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద యూరోపియన్ యూనియన్. యాహ్! సార్ యాస్ పర్ యువర్ నాలెడ్జ్ ప్లీజ్ సార్ టెల్ మీ ఏంటంటే ఎవరైతే అబ్రాడ్ స్టడీస్‌కి వెళ్తూ ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? ద ప్రైమరీ రూల్స్. సో, బేసికల్లీ ఏందంటే అండి రూల్స్ కన్నా ముఖ్యంగా ఏందంటే వాళ్ళ పర్పస్ అనేది క్లారిటీగా ఉండాలి. ఓకే. వాట్ దే వాంట్ టు అండ్ వై దే ఆర్ గోయింగ్. సో, ఇప్పుడు ఒక చిన్న ఏంటంటే ఎక్కడైనా సరే ఒక కంట్రీకి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు నేను ఫారెన్ వెళ్ళాను, ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4 ఫోటోలు దిగాను, ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇఫ్ దట్ ఈస్ మోటివేటింగ్ యూ దెన్ ఇట్స్ నాట్ ద రియల్ రీజన్ ఆర్ పర్పస్. మీరు ఎళ్లి అంటే నన్ను గనుక అంటే బికాజ్ నేను చాలా యూనివర్సిటీలో చాలా కంట్రీలో చూసాను.
నాకు కనిపించిన ముఖ్యమైన డిఫరెన్స్ ఏంది అంటే, ఇక్కడ లేనిది అంటే ఇక్కడ మొత్తానికి లేదని అని అనను. చాలా యూనివర్సిటీస్‌లో లేనిది అక్కడ ఈజీగా అవైలబుల్. ఏంటి అంటే ఫెసిలిటీస్ అక్కడ ఏదైతే యూనివర్సిటీస్‌లో ఉంటాయో, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ ఐ మీన్ ఒక నర్సింగ్ సెంటర్ ఉందనుకుందాం. లేదా ఒక హాస్పిటల్ ఉందనుకుందామండి. హ్యూమన్ ఆండ్రాయిడ్స్‌ని అక్కడ పెట్టి ఒక్కొక్క దానికి అదే ఒక ల్యాబొరేటరీకి వాళ్ళు 1 బిలియన్ లాంటి పౌండ్స్ కానీ, డాలర్స్ కానీ ఖర్చు పెడతారు. అలా 8-9 బాడీస్ మీద ఇక్కడ పల్స్ పెట్టినా, బ్లడ్ తీసినా అని సేమ్ దే విల్ క్రియేట్ దట్ ఐ మీన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ యూ. అంటే మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ. ఓకే. సో, ఆ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ అని మనం అంటాం. జనరల్‌గా ప్రాక్టికల్ అంటే ఏదో ప్రాక్టీస్ చేయడం అని కాదు. కాకపోతే ఆ ఫెసిలిటీస్ లేదా ఒక మెకానికల్ ఇంజిన్ డిపార్ట్మెంట్ ఒక ఫార్ములా 1 కార్ చేస్తున్నారనుకోండి. ఒక కార్‌కి ఒక ₹1,00,00,000 వరకు ఖర్చవుతుంది. అలాంటి స్టూడెంట్స్‌కి ఇచ్చారు యాక్సెసిబిలిటీ అనేది ఇస్తున్నారు. సో, మనం ఇక్కడ ఐఐటీస్‌లో, ఐఐఎమ్స్‌లో లేదా ఇంకో పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాయి కావచ్చు. కాబట్టి నిజంగా అందరూ మనం అలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకోలేము. ఈవెన్ డబ్బులున్నా చదువుకోలేరు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ రాందే మనం ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంటర్ కాలేము. సో, యూఎస్‌లోనో, యూకేలో ఏందంటే ఇప్పుడు మన ఐఐటీ లాంటి మేబీ 500, 600 అదర్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మన డబ్బుంటే గనుక చదువుకోగలం. లేదా ఎక్స్‌ట్రీమ్‌లీ అకాడమికల్లీ స్ట్రాంగ్ ఉంటే స్కాలర్‌షిప్ ఫండింగ్ పైన గాని చదువుకోగలం. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఇక్కడ రానప్పుడు అది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని హ్మ్. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వెళ్ళాలండి. ఓకే. అంటే ప్రతి జాబ్‌కి ఎక్కడైనా జాబ్ అది ఇండియాలోనే కావచ్చు, అమెరికాలోనే కావచ్చు. రేపు ఫ్యూచర్‌లో ఇండియా గాని డెవలప్ కావచ్చు అమెరికా కన్నా. సో, అయినప్పుడు ఏ జాబ్ రోల్‌కైనా ఒక సర్టెన్ స్కిల్స్ అనేది అవసరం ఉంటది. ఓకే. ఆ సర్టెన్ స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసేది ఒక యూనివర్సిటీ మాత్రమే. లేదా ఒక ఇన్‌స్టిట్యూషన్ మాత్రమే. సో, ఆ రైట్ ఇన్‌స్టిట్యూషన్‌ని నేను పికప్ చేసుకుంటున్నానా లేదా? ఓకే. సో, చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే ఏ కోర్స్‌కెళ్ళాలి? హ్మ్. అంటే ఏ కోర్స్‌కెళ్ళాలని అడగడం తప్పులేదు. కానీ చాలామంది అడిగేది ఏందంటే ఏ కోర్స్‌కెళ్తే ఎక్కువ సాలరీ వస్తుంది. సో, ఆల్వేస్ సాలరీ గురించే కాకుండా ఏది మనం బాగా చేయగలమో ఓకే. ఏది డిమాండ్ ఉండి చూసుకొని తప్పులేదు. కానీ డిమాండ్ ఉన్నది దాన్ని ప్రతి ఒక్కరు చదవలేరు. మనకు సూటబుల్ కావాలి. మనకది అర్థం కావాలి. మనం అర్థం చేసుకొని మనం చదవగలగాలి. అవును సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ప్రతి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అవుతే ఇలాంటి బిల్డింగ్ ఎవరు కట్టాలి? మీలా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండాలి? సో, యాహ్! ప్రతి జాబ్‌కి సర్టెన్ స్కిల్ సెట్ ఆర్ రిక్వైర్డ్. ఆ స్కిల్ సెట్‌లో మనం ఉన్నామా? మన హ్యూమన్ పొటెన్షియల్‌కి అది మ్యాచ్ అవుతుందా? యాహ్! అనేది ఒక కెరియర్ కౌన్సిలర్‌తో హెల్ప్ తీసుకొని, అండర్‌స్టాండ్ చేసుకొని, దాన్ని మనం బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకొని, ఆ కరెక్ట్ సూటబుల్ కోర్స్ అని చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు. మీరు ఒక ఇంజినీరు ఇప్పుడు యూ బికమ్ ఏ జర్నలిస్ట్. యాహ్! రైట్? ఆర్ ఇంటర్వ్యూయర్. ఏమంటారు? ఇంటర్వ్యూయర్ అంటే రైట్. జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటారు. హ్మ్. సో, మీరు చదివిన చదువుకి, మీరు చేస్తున్న ప్రొఫెషన్‌కి అంటే ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది ఒకరినిలాగా ఉంది. సో, ఆ! ఎందుకు అవుతుంది అలా? ఎందుకు అంటే మీరు ఇంజినీరింగ్ చదివేటప్పుడు అందరూ కలిసి ఇంజినీరింగ్ చేశారు. నేను ఇంజినీర్ అయిపోదాం అనుకోని ఇంజినీర్ ఉంటారు. అందరూ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారని మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఉంటారు. సో, సేమ్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే లక్షల మంది ఇంజినీర్స్ బయటకొస్తున్నా ఆ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది చాలా తక్కువ మందికే తక్కువ. ఉంటున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళు చేస్తున్నది ఒకటి. అంటే ఆ క్లారిటీ అనేది లేదు. ద బిగ్గెస్ట్ థింగ్ నన్ను అడిగితే ఒక 1 లైన్‌లో చెప్పాలంటే హావ్ ద క్లారిటీ. ఓకే. వాట్ యూ వాంట్ అండ్ వై యూ వాంట్. వై డూ యూ హావ్ దట్ బర్నింగ్ డిజైర్ అంటే దెన్ గో ఫర్ ఇట్. లేదు అంటే మీ స్కిల్స్ ఏమున్నాయి? ఆ స్కిల్స్‌కి అందరూ సేమ్ కాదండి. ఎవ్రి స్టూడెంట్ ఈస్ డిఫరెంట్. యాహ్! కొందరు ఆర్ట్స్‌లో బాగుండొచ్చు, కొందరు టెక్నాలజీలో కొందరు లాజికల్‌గా థింక్ చేస్తుండొచ్చు, కొందరు ఎమోషనల్‌గా థింక్ చేస్తుండొచ్చు. మన స్కిల్స్ ఎక్కడున్నాయి? మనం ఫస్ట్ నో యువర్ సెల్ఫ్ అంటాను నేనైతే. మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా చూసుకోండి. మీరు ఎక్కడ వాట్ ఆర్ యూ గుడ్ ఎట్? ఏది చేస్తే మీకు లైఫ్ లాంగ్ ప్యాషన్. సో, కెరియర్ అనేది జస్ట్ లైక్ ఎ మ్యారేజ్. సో, వన్స్ యూ ఆర్ డన్ ఇట్ దెన్ యూ హావ్ టు కంటిన్యూ ఇట్ ఫర్ ఎవర్. సో, దట్స్ వాట్ ఐ సే. సో, అదే కంట్రీ అయినా పర్లేదు. కాకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ఇది ఒక్కసారి మీకు క్లారిటీ వచ్చాక ఫీజ్ ఎంతుంది? అది అఫోర్డ్ చేయగలుగుతామా లేదా? అక్కడికెళ్ళి ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఫీజ్ కట్టుకోవడం అనేది మాత్రం ఇంపాసిబుల్. 99% ఇస్ నాట్ పాసిబుల్. ఏదో 1 ఔట్ ఆఫ్ 100 కేసెస్ మైట్ బి పాసిబుల్. సెకండ్ థింగ్ ఏంది అంటే ఒక లోన్ తీసుకుంటే ఆ లోన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? మనం ఎలా పే బ్యాక్ చేయాలనుకుంటున్నాం? అక్కడ కోర్స్ అయిపోయాక ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ప్లస్ అక్కడ ఇమిగ్రేషన్ పాలిసీస్ ఏమున్నాయి? రైట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నౌడేస్ ఇమిగ్రేషన్ పాలిసీస్ కింద మనం చూసుకోవాలి. 2 ఇయర్స్ స్టే బ్యాక్ ఇస్తున్నారా? 3 ఇయర్స్ స్టే బ్యాక్ ఇస్తున్నారో? ఆ 2 ఇయర్స్ మనం వర్క్ చేస్తే ఇంకా మన డబ్బులు వెళ్ళిపోతాయా? జస్ట్ టు సేఫ్‌గార్డ్. యాహ్! ఒక ఆ ఎక్స్‌పీరియన్స్, ఆ స్కిల్స్ వచ్చాక మీరు ఇండియాకి వచ్చినా గాని జాబ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నేను అక్కడనే ఉండాలి, బ్యాక్ రావద్దనే ఉద్దేశంలో మాత్రం ఉండకూడదు. నాకు ఇమిగ్రేషన్ పాలసీ ఎప్పుడు ఏ కంట్రీది ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. యాహ్! బ్యాక్ వచ్చినా మీరు చదువుకున్న చదువుకు వాల్యూ ఉండాలి. మీరు చేసిన ఎక్స్‌పీరియన్స్‌కు ఇక్కడ గుర్తింపు ఉండాలని కోరుకోవడం బెటర్. అంటే ఇప్పుడు యూఎస్ఏ సంగతి చూస్తున్నాం కదా సార్. అలాగే ఉంది కాబట్టి రైట్. ఇప్పుడు అలా ఆలోచించడంలో తప్పే లేదు.
రైట్. అబ్సల్యూట్లీ. అండ్ సో నైస్ సార్. ఏంటంటే యూఎస్ఏ సంగతులు అండ్ అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్ళకైనా కానీ అండ్ లేటెస్ట్గా మీరు చెప్పింది అయితే H1B వీసాకి అయితే $1,00,000 కంపెనీ పెట్టాలి, స్పాన్సర్ చేయాలనేటప్పుడు ఒక పిడుగు లాంటి వార్త. పిడుగు కాదు, అంతకంటే పెద్దది ఏదైనా చెప్పుకుంటే బెటర్ ఏమో. సో ఈ కైండ్ ఆఫ్ న్యూసెస్తో కూడా చాలా చాలా చక్కటి చెప్పారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.